హైడ్రా నాన్ స్టాప్ కూల్చివేతలు దడపుట్టిస్తున్నాయి. హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. సేలింగంపల్లి మండలం రాయదుర్గంలోని ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు చేపట్టారు. రాయదుర్గం సర్వే నెంబర్ 72లో ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేస్తున్నారు. ఆ ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు. కూల్చివేతలను స్థానికులు అడ్డుకున్నారు. అయినా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అటు షేక్పేట్లో కూడా హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ప్రస్తుతం హైడ్రా దూకుడు కొనసాగుతోంది. హైడ్రా కూల్చివేతలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు లైవ్ లో. నుమాన్. లక్ష్మీ దుర్గా 24/7 నాన్ స్టాప్ గా ఇటు అక్రమ నిర్మాణాల కూల్చివేత కొనసాగుతుంది ఇది గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా. సో ఇప్పటికే మనం చూస్తున్నాము హైడ్రా దూకుడుగా కొనసాగుతుంది. సో హైడ్రాతో పాటుగా ఏదైతే ఇటు టౌన్ ప్లానింగ్ అధికారులు, రెవెన్యూ అధికారులు కూడా అదే స్థాయిలో ఇటు అక్రమ నిర్మాణాల కూల్చివేతలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఏదైతే ఇటు షేర్లింగంపల్లి మండలం రాయదుర్గంలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 3, 4, 5లో ఉన్నటువంటి నిర్మాణాలు ఏదైతే ఉంటాయో సో వాటిని కూల్చివేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనము ఏదైతే రాయదుర్గం దగ్గర ఉన్నామో భారీగా పోలీసులు కూడా మోహరించినటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఏదైతే జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ రెవెన్యూ आज हॉलिडे जन्माष्टमी है, पब्लिक हॉलिडे पे कर सकते हैं which belongs to Mumtaz Ali Khan and his family, which is this is their ancestral property. Jayesh Ranjan IAS, he is having personal interest in this property. So in order to dispossess the house persons from the property, he had used police and had involved police in the civil dispute. There is a writ petition number 9770 of 2024 pending on the file of the Honorable High Court, and also there is a status quo orders pending. There is a status quo orders pending in the writ petition 40724 of 2022. Even though there is a status quo order, the police high-handedly had involved in a civil dispute and had demolished my whole property. A public holiday today. It is Janmashtami. They have the police have acted ultra virus and have supported the culprits and tried to illegally dispose us from our lawful position and our lawful property, which is our ancestral property. Hence, I would like to beg our CM, Mr. Revanth Reddy Garu, to please help us out and to take appropriate action against Jayesh Ranjan. ఓవైపు హైడ్రా, మరోవైపు జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ రెవెన్యూ అధికారుల దూకుడుతో ఇప్పటికైతే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాల మీద కొరడా జులిపిస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగా ఏదైతే షేర్లింగంపల్లి మండలం రాయదుర్గంలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 3, 4, 5లో ప్రస్తుతం ఏదైతే ప్రభుత్వ భూముల్లో వెలిసినటువంటి అక్రమ నిర్మాణాలను ప్రస్తుతం అయితే తొలగిస్తున్నటువంటి పరిస్థితి. మనం ప్రస్తుతం ఏబిఎన్ స్క్రీన్లో చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇల్లు ఉన్నాయో సో వాటన్నింటినీ కూడా ప్రస్తుతం ఇటు జేసీబీల సహాయంతో వాటన్నింటినీ కూడా నేలమట్టం చేస్తున్నటువంటి పరిస్థితి. ఓవైపు హైడ్రా దూకుడుగా కొనసాగుతుంది, మరోవైపు ఏదైతే ఇటు జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్, అదేవిధంగా ఇరిగేషన్, రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో కూడా ప్రత్యేకంగా ఒక టీంని ఏర్పాటు చేసి వేరు ప్రాంతాల్లో ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు కానివ్వండి, ఎన్నో ఏళ్ళుగా ఫిర్యాదులు వస్తున్నటువంటి వాటి మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టేటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ప్రస్తుతం మనము చూస్తున్నాము రాయదుర్గంలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. సో ఇక్కడ అసలు ఏంటనేది ఇక్కడ ఉన్నటువంటి బాధితులు ఉన్నారు, వారు కూడా ఏదైతే ఈ నిర్మాణాలను అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇటు భారీగా కూడా పోలీసులను మోహరించినటువంటి పరిస్థితి. సో చెప్పండి, ఏంటి అసలు మీరు ఎన్నేళ్ళుగా ఇక్కడ ఉంటున్నారు? మేము ఇక్కడ 1943 నుంచి ఉంటున్నాము. మేము మై ఫోర్త్ ఫాదర్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ హైదరాబాద్ టెన్నిస్ లిమిటెడ్ లెదర్ ఫ్యాక్టరీ 1943లా. ఇప్పుడు ఏమైనా అంటే ఇప్పుడు ఇల్లీగల్గా వచ్చి మాకు హైకోర్టులో స్టేటస్కు ఆర్డర్ ఉన్నది. మనకి లిట్ క్యాబ్
అండ్ టీఎస్టీపీసీ వాళ్ళు ఇద్దరు కలిసి ఇక్కడ యూనిటీ మాల్ కడదామని ఒక ప్లాన్ వేసిరు. సెంట్రల్ గవర్నమెంట్తో ఒక స్కీమ్ చేసిరు. వీళ్ళు చేసినాక వితౌట్ సర్వే నెంబర్ మెన్షన్ చేసి వీళ్ళు టెండర్ పాస్ చేసిరు. టెండర్ గిటంగా వీళ్ళేమో కోల్కతాలో ముంబైలో టెండర్ పాస్ చేసిరు వీళ్ళు. మేము దానికి హైకోర్టులో పోయినాం. హైకోర్టులో పోతే ఏమో మాకు అక్కడ కేసు నడుస్తుంది. అయితే గిటంగా మాకు ఇంకొకటి స్టేటస్కి ఆర్డర్ ఉన్నది. ఆ ఆర్డర్ ఉంటే గిటంగా వీళ్ళు వచ్చి మాకు డిమాలిష్ చేసిరు ఇల్లు. దీంట్లో నాకు ఏమో ఒక 2 weeks before ఏమో మాకు ఒక కాల్ వచ్చింది. టీఎస్టీపీసీ వేణు మాధవ్ అని నాకు కాల్ చేశారు. కాల్ చేసి ఏం చెప్పాలంటే జయేష్ రంజన్ సార్ మీతో కలవాలా, ఐఏఎస్ ఆఫీసర్ జయేష్ రంజన్ స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ నాతో కలవాలా అని నాకు కాల్ చేశారు. అన్అఫీషియల్ మీటింగ్ అని చెప్పారు. నేను చెప్పిన సార్ ఆల్రెడీ కోర్టులో మ్యాటర్ పెండింగ్ ఉన్నది, నేను రానని చెప్పిన. మీరేమన్నా అంటే అఫీషియల్లీ నాకు లెటర్ సెండ్ చేయండి, నేను వస్తా అని వాళ్ళకి చెప్పిన. అయితే ఎవ్రీ నెక్స్ట్ డే సెండ్ మీ ఏ లెటర్ సెండ్ చేశారు సెక్రటరీకి రమ్మని. నేను మా అడ్వకేట్తో సహా నేను అందరూ అక్కడ పోయినాక జయేష్ రంజన్ సార్తో కలిసినాక నాకు ఓపెన్గా నాకేం చెప్పారంటే మీరు ఏమేమి హైకోర్టులో కేసు వేసి ఆ కేసు విత్డ్రా చేయండి. ఈ ప్రైవేట్ ల్యాండ్ నా ప్రైవేట్ ల్యాండ్ సర్వే నెంబర్ 1241 సర్వే నెంబర్ మా ప్రైవేట్ ల్యాండ్ రాయదుర్గ్ పైగా విలేజ్. ఇట్ ఈస్ నాట్ ఏ గవర్నమెంట్ ల్యాండ్. హైదరాబాద్ టెనరీస్ ఈజ్ ఓనర్, వీఆర్ ద యాన్సిస్టర్స్. మా యాన్సిస్టర్స్ ఎస్టాబ్లిష్ చేసిన ఫ్యాక్టరీ. అయితే జయేష్ రంజన్ సార్ నాకు ఆల్టర్నేట్గా ఒకటే మాట చెప్పారు, మీరు మొత్తం కేసు విత్డ్రా చేయండి, హైకోర్టులో ఏమేమి కేసెస్ ఉన్నాయి. ఒకవేళ మీరు చేయకపోతే నేను వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇల్లు డిమాలిష్ చేస్తా. నీకు ఒక ఆఫర్ ఇస్తున్నా, ఆ ఆఫర్ యాక్సెప్ట్ చేయకపోతే నీకు విత్-ఇన్ 4 weeks ఐఎమ్ డిస్పోజల్ చేసి చెప్పింది. నాకు 50 కోట్ల రూపాయలు క్యాష్ ఇస్తా, 1 acre ల్యాండ్ ఇస్తా అని చెప్పిన. నేను చెప్పిన ఆల్రెడీ మ్యాటర్ కోర్టులో సబ్జుచార్జ్ ఉన్నా సార్, నేను కామర్స్ అట్లా మేము లీగల్ బ్యాటిల్ ఆడుతున్నాం సార్, మాకు అవసరం లేదు. మీ 50 కోట్ల రూపాయలు మాకు అవసరం లేదు. మీ 1 acre ల్యాండ్ మేము బిచ్చవిస్తురా, ఈ ప్రైవేట్ పట్టాలని చెప్పిన సార్కి. అయితే తర్వాత లిడ్ క్యాప్ ఎండి శ్రీనివాస్ నాయక్, టీఎస్ఎల్ఐపిసి ఎండి శ్రీనివాస్ నాయక్ అండ్ టీపీసీటీ మేనేజర్ వేణు మాధవ్ అండ్ విత్ పోలీస్ ఆఫీసర్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ వాళ్ళు వచ్చారు. మార్నింగ్ 7 o'clockకి వచ్చారు. పిల్లలు పండుకుంటారు, చిన్న పిల్లలు ఉన్నారు. పిల్లలు ఉంటే వాళ్ళకి లేపి మొత్తం సామాన్ మొత్తం బయట పడేసి మొత్తం ఇల్లు డిమాలిష్ చేసేసారు మాది. మేము యాన్సిస్టర్, మేము 80 years నుంచి ఇక్కడ ఉంటున్నాం. మాకు చాలా మేము సిఏ సాబ్కి ఏసీబీ సాబ్కి ఏమైనా ఇచ్చారు మీకు నోటీస్? మాకు ఏం నోటీస్ ఇవ్వలే. మేము ఆల్రెడీ వాళ్ళకి స్టేటస్కి ఆర్డర్ చూపించినాం. అయితే గిట్టంగా వాళ్ళు ఆ ఆర్డర్కి యాక్సెప్ట్ చేస్తలే. ఇది మా రిట్ పిటిషన్. దీంట్లో మాకు స్టేటస్కి ఆర్డర్ వచ్చింది మనకి. అయితే గిట్టంగా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఏమైనా ఉంటే మీరు కోర్టులో పోయి కంటెంప్ట్ కేసు ఫైల్ చేసుకోమని చెప్పారు. ఇప్పుడు ఇక్కడ యూనిటీ మాల్ కడదామని వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్ తెచ్చుకోరు 500 crores. ఈ పెద్ద స్కామ్ ఇది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ యూనిటీ మాల్ కట్టాలా, మాకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్ వచ్చేది, మీరు వెళ్ళాలి అనుకో మాకు ప్రాబ్లం అవుతుందని చెప్పారు. నేను చెప్పేసిన మేము కాంప్రమైజ్ చేయం, మేము ఏమైనా ఉంటే లీగల్గా బ్యాటిల్ ఆడతామని చెప్పినాం. అయితే గిన్నగా ఇవాళ వచ్చి మొత్తం డిమాలిష్ చేసి మా పిల్లలు అందరు ఇంటి వాళ్ళు రోడ్ మీదకి వచ్చేసారు. ఇవాళ ఇది ఏం రాజ్యం ఇది? మేము ప్రజల రాజ్యం అని రోడ్ వేసినాం. ఈ దొంగల రాజ్యం. ప్రస్తుతం మనము చూడొచ్చు ఏదైతే ఏబిఎన్ స్క్రీన్ లో కూడా ప్రస్తుతం అయితే ఇటు కూల్చివేతలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు, రెవెన్యూ అధికారుల నేతృత్వంలో సర్వే నెంబర్ 3, 4, 5 సో ఈ 3 సర్వే నెంబర్లో ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనము చూస్తున్నాము ఇటు జేసీబీల సహాయంతో అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి అంటే గత కొన్నేళ్లుగా దాదాపు 80 సంవత్సరాలుగా వీళ్ళు ఇక్కడ నివాసం ఉంటున్నామని చెప్తున్నారు. బట్ ఏదైతే ఇది ఈ ల్యాండ్ అంతా కూడా టీఎస్ఐఏసీసీకి సంబంధించినటువంటి ల్యాండ్. సో ఇందులో అక్రమ నిర్మాణాలను ఏర్పాటు చేసినటువంటి ఉంటున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి షెడ్లు కానివ్వండి, వ్యాపార సముదాయాలు కానివ్వండి, దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు ఉంటున్నటువంటి నివాసాలు కానివ్వండి, వీటన్నింటినీ కూడా ఎక్కడికక్కడ కూడా నేలమట్టం చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాము. జేసీబీల సహాయంతో ఇటు రాయదుర్గం సర్వే నెంబర్ 3, 4, 5లో ప్రస్తుతం కూల్చివేతలు కొనసాగుతున్నాయి. బట్ ఇది హైడ్రాకి సంబంధించినటువంటి ఆపరేషన్ కాదు, కేవలం ఏదైతే ఇటు జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్, రెవెన్యూ అధికారులకు సంబంధించినటువంటి ఆపరేషన్. ప్రస్తుతం ఏదైతే ఇప్పుడు ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసము ఇటు జీహెచ్ఎంసీ కానివ్వండి, అదేవిధంగా ఏదైతే ఇటు టౌన్ ప్లానింగ్ అధికారులు, అదేవిధంగా ఇటు రెవెన్యూ అధికారులు చేపడుతున్నటువంటి ప్రస్తుతమైనటువంటి ఆపరేషన్. సో హైడ్రాకి సంబంధించిన అంటే హైడ్రా కేవలం ప్రముఖులైనటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి వాటి మీద ఈరోజు పూర్తిగా ఫోకస్ పెడుతుంది. సో ప్రస్తుతం మనం చూస్తున్నాము అంటే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే తమను ఈ విధంగా ఇళ్లను కూల్చివేయడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా ఉన్నటువంటి స్థానికులు, బాధితులు అయితే చెప్తున్నారు. మనం చూస్తున్నాము మొత్తం ఎక్కడికక్కడ కూడా ఇళ్లను నేలమట్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు ఇందులో వెలిసినటువంటి అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో సో వాటన్నిటిని కూడా ఎక్కడికక్కడ కూడా తునాతునకలు చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనము చూస్తున్నాము. ఇందులో షెడ్స్ కానివ్వండి, ఇతర కట్టడాలు, దాంతోపాటు ఏదైతే ఇల్లు ఉన్నాయో సో ఇవన్నీ కూడా దాదాపు ఎన్నో ఏళ్ళుగా తాము ఉంటున్నామని చెప్తున్నారు. బట్ ఇటు ప్రభుత్వ అధికారులు చెప్తున్నటువంటి వర్షన్ ప్రకారం మాత్రం ఇది మొత్తం టీఎస్ఐసికి సంబంధించినటువంటి ల్యాండ్. సో ప్రభుత్వ జాగాలో ఏదైతే ఇన్ని సంవత్సరాలుగా వీరంతా కూడా ఆక్రమించుకొని ఉంటున్నారు. సో కోర్టు నుంచి కొంతమంది స్టేలు తీసుకొచ్చి ఏదైతే న్యాయపరంగా కొంతమంది వెళ్తున్నారు. బట్ అయినప్పటికీ కూడా ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం ఇటు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి చెరువులు, దాంతోపాటు ప్రభుత్వ స్థలాలు, జాగాలు వీటన్నిటిని కూడా సంరక్షించడం ధ్యేయంగా ఇప్పుడు ప్రభుత్వం దృష్టి పెట్టింది. అందులో భాగంగానే
అంటే కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు తమకు ప్రత్యామ్నాయ మార్గం చూపిస్తే తాము వెళ్ళిపోయే వాళ్ళం, కానీ తమకు అంత అవకాశం ఇవ్వకుండా తెల్లవారుజాము నుంచి ఇలా కూల్చివేతలు చేయడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే బాధితులు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనము చూస్తున్నాము ఏదైతే పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి షెడ్స్ కానివ్వండి, భారీ నిర్మాణాలు కానివ్వండి, ఇళ్లను పూర్తిగా నేలమట్టం చేశారు. మరోవైపు ఏదైతే ఇది అత్యంత విలువైనటువంటి ఖరీదైనటువంటి ప్రభుత్వ స్థలాలు ఇవన్నీ కూడా. సో ఈ ప్రభుత్వ స్థలాల్లో హైదరాబాద్ నగరంలో ఎన్నో ఏళ్లుగా కొంతమంది గుడిసెలను, కొంతమంది ఇళ్లను, కొంతమంది షెడ్లను, వ్యాపార సముదాయాలను వేసుకుని ప్రభుత్వానికి ఆదాయానికి భారీగా గండి కొడుతున్నటువంటి పరిస్థితి. సో ప్రభుత్వ ఆస్తులను ఏదైతే ప్రజా ఆస్తులను ఏదైతే కబ్జా చేస్తున్నటువంటి పరిస్థితి. సో దీని మీద మాత్రం పూర్తిగా ఇటు హైడ్రాతో పాటు టౌన్ ప్లానింగ్ అదేవిధంగా ఇరిగేషన్ అధికారులు కూడా చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికైతే మనం చూస్తున్నాము భారీ పోలీసు బందోబస్తు మనం కూడా చూసాము, భారీగా పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. సో ఎక్కడికక్కడికైతే ఇక్కడ ప్రస్తుతం ఇటు రాయదుర్గంలో కూల్చివేతలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇటు హైడ్రా కూడా కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. సో ఇప్పటివరకు ఒక 50 మంది ప్రముఖులకు సంబంధించినటువంటి చిట్టాను కూడా సిద్ధం చేసి పెట్టింది హైడ్రా. సో వైపు హైడ్రా కూల్చివేతలు, మరోవైపు ఏదైతే టౌన్ ప్లానింగ్, ఇరిగేషన్, రెవెన్యూ అధికారుల కూల్చివేతలతో ఎక్కడికక్కడ కూడా ఇటు హైదరాబాద్ నగరంలో అక్రమార్కుల వెన్నులో వణుకు పుడుతుంది, దడ పుడుతుందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ నుమాన్.